కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని రైతాంగ సోదరులు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైన వెన్నుముకలాగా ఉండాలని వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం, ఆశ. దాంట్లో భాగంగానే అంది వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారి అభివృద్ధి కోసం, వారి క్షేమం కోసం, వారి లాభం కోసం ఈ ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా నిధులు విడుదల చేస్తూ ముందుకు పోతా ఉంది. ఉదాహరణకి కేవలం రైతు భరోసాకు మాత్రమే సంబంధించి కొంత సమాచారం చెప్పాలి అంటే, ఆనాడు 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం 10 సంవత్సరాలకి 72,000 కోట్లు ఖర్చు పెడితే మేము కేవలం 2.5 సంవత్సరాల్లోనే 35,839 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశాం. ఇది కేవలం రైతు భరోసాకు సంబంధించి మాత్రమే నేను ఇచ్చే లెక్కలు. అంటే రాబోయే ఇంకా 2.5 సంవత్సరాల్లో కూడా ప్రతి సీజన్కి నిధులు రిలీజ్ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. అంటే కేవలం 2.5 సంవత్సరాల్లోనే మేము ఇంత రిలీజ్ చేసినటువంటి వాళ్ళం. వ్యవసాయంతో పాటు ఈ రైతు భరోసాతో పాటు మిగతా వ్యవసాయము అనుబంధ రంగాలకు సంబంధించి లెక్కలు చూస్తూ ఉంటే మేము ఎప్పటికే ఈ వ్యవసాయ రైతు అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపు 1,67,877 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. కేవలం 2.5 సంవత్సరాల్లో రైతుల కోసం. అది రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, బోనస్ టు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ కావచ్చు, రిలీఫ్ మెజర్స్ టు క్రాప్ డ్యామేజ్ కావచ్చు. నేను చెప్పేది కూడా గత 10 సంవత్సరాల్లో క్రాప్ డ్యామేజ్ వాళ్ళు ₹1 ఇవ్వలే, కానీ మేము ఇచ్చాం. దానికి సంబంధించి కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, పవర్ సబ్సిడీ కావచ్చు అగ్రికల్చర్ పంప్సెట్స్కి, అట్లాగే ఫార్మ్ మెకనైజేషన్ కింద అగ్రికల్చర్ ఫార్మ్ మెకనైజేషన్ కింద వ్యవసాయ యాంత్రికాలకు సంబంధించినటువంటి పనిముట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇరిగేషన్ స్కీమ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇట్లా ఇతరత్ర అగ్రికల్చర్ స్కీమ్స్ కలుపుకొని కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయలు కేవలం రైతు సోదరుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఇది. దీని ద్వారా మేము ఏం సందేశం ఇవ్వదలుచుకున్నామంటే, ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, సంకల్పం బలంతో ఈ రైతాంగ సోదరులకి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం కోసం అంది వచ్చిన ప్రతి అంశాన్ని వారి అభివృద్ధి కోసం రూపాయి పోగేసి వారి కోసం ఖర్చు పెడుతున్నాం అనేటువంటి సందేశాన్ని, అంటే విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే నేను ఈరోజు ఈ లెక్కలు ఇచ్చాను. అలాగే ఇక రైతు భరోసా అంటే కాలానికి పెట్టుబడి, సమయానికి ఇచ్చేటువంటి పెట్టుబడికి సంబంధించి కేవలం 9 రోజుల్లో ఈరోజు మీ అందరికీ స్పష్టంగా నేను చెప్పదలుచుకునేది, మరి 8 ఎకరాల వరకు ఇప్పటికే
పూర్తి స్థాయిలో డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ గతంలో ఎప్పుడూ లేదు ఈ రకంగా. ఇప్పటికే 8,759 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ రేపు 10వ తారీఖు నాడు 7,750 కోట్లు రిలీజ్ చేసి రేపు 10వ తారీఖు నాడు మీ అందరి సమక్షంలో, రైతుల సమక్షంలో మీ ఆశీర్వాదంతో నేరుగా మీ సమక్షం నుంచి మరొక 1,000 కోట్ల రూపాయల్ని 1,900 కోట్ల రూపాయల్ని మీ సమక్షంలో రైతుల అకౌంట్లోకి 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు ఉన్నటువంటి అందరికీ ఆ మిగతా డబ్బును కూడా మీ అందరి సమక్షంలో రేపు ఇక్కడే రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా నేను, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మిగతా కేబినెట్ సహచరులు అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కొన్ని లక్షల మంది రైతుల సమక్షంలో మిగతా ఆ 1,009 కోట్ల రూపాయలు అంటే సంపూర్ణంగా ఈ సీజన్ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి రైతుల పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రజాప్రభుత్వం నిర్వహించబోతాం. ఈ నిర్వహించే సభకి సరే, ఖమ్మం అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటే ఖమ్మం జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి అనేక మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మిగతా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా ప్రధానమైనటువంటి జీవనాధారం మనకి ఈ ప్రాంతంలో ఉత్పత్తి రంగం కేవలం వ్యవసాయమే. అటువంటి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకం ఈ వ్యవసాయ రంగం బాగా బలోపేతం చేస్తే ఆ కుటుంబాలన్నీ బాగా బలపడతాయనేటువంటి ఆశ, ఆకాంక్ష కూడా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి పైన పూర్తి క్లారిటీ కూడా ఉంది. అందుకే ఈరోజు రేపు జరిగేటువంటి ఆశీర్వాద సభలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులందరినీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే మన సహచర సోదరులందరికీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నేరుగా మనందరి సమక్షంలో చివరి 1,900 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి దీన్ని ఒక పెద్ద పండుగలాగా చేసే కార్యక్రమానికి విరివిగా మీరందరూ కూడా విచ్చేసి ఈ రైతుల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరిక మేరకే దీనికి రైతు ఆశీర్వాద సభని నామకరణం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిందో, మేము చేసిందో, లేకపోతే అధికారులు చేసింది కాదు. ఇక్కడ రైతాంగ సోదరులందరూ కలిసి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఇది. ఆ పేరుతో ఇక్కడ సభ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి విరిగా తరలి రావాల్సిందిగా వారందరూ కోరుతూ, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుంది. రైతుల కోసం కావలసినటువంటి నిర్ణయాలన్నీ కూడా వాళ్ళకి మేలు జరిగేటువంటి నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. దయచేసి రైతు సోదరులందరూ, ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికోసం శ్రమిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మీరు కానీ, నేను కానీ, మనందరం కూడా దాదాపు మన పునాదులు అన్నీ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాయి. మనం అందరం వ్యవసాయంతో నేరుగా సాగు చేసేవాళ్ళమో, లేకపోతే సాగు భూముల్లో కూలీలుగా చేసేటువంటి బిడ్డలమో, ఏదో ఒక దానికి సంబంధించినటువంటి వాళ్ళం. సో ఈ కార్యక్రమాన్ని
పండగలాగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించే కార్యక్రమాన్ని విరివిగా మీరు కూడా మీ పాత్ర పోషిస్తూ దీంట్లో పాల్గొనవలసిందిగా మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.